సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న విభిన్నమైన కథ వాసిరెడ్డి సీతాదేవి రచించిన అపస్వరాలు. ఈ కథ 1953 ఏప్రిల్ 29 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది. మిత్రులారా, ఈ కథను పూర్తిగా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. తప్పకుండా పూర్తిగా వింటారని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదాము. అపస్వరాలు. ప్రతి మానవుని జీవితంలో అనుదినం ఎంతోమంది వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అందులో కొంతమంది వ్యక్తుల తాలూకు అనుభవాల మలినఛాయలు మాత్రమే మస్తిష్కంలో మసకగా కమ్ముకుని ఉంటాయి. అవకాశం దొరికినప్పుడు ఆ మసక తెరలు తొలగిపోయి మళ్ళీ స్పష్టంగా కళ్లకు కనిపిస్తాయి. నా హాస్టల్ జీవితంలో తటస్థపడ ఓ వ్యక్తి ఎప్పుడూ నా కళ్లకు కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ దేన్నో వెతుకుతూ ఉండే ఆ లోతైన కళ్ళు, దాదాపు పై పెదవి వరకు వంగి ఉన్న ఆ పొడవైన ముక్కు, చిన్న గడ్డం, ఆ నల్లని లావాటి శరీరము ఎప్పుడూ నా కనుపాపల్లో కదులుతూ ఉంటాయి. లలిత హాస్టల్కు వచ్చిన మొదటిలోనే అందరి దృష్టిని ఇట్టే ఆకర్షించింది. దానికి ముఖ్య కారణం అసాధారణమైన ఆమె చూపులే. ఆమె రూపం అసహ్యంగా లేకపోయినా మొత్తం మీద వెగటు కలిగించేదిలా ఉన్నది. ఆమె వేషం మాత్రం బాగా డబ్బు గలదనే విషయాన్ని రుజువు చేస్తుంది. మా వార్డెన్ ఆ అమ్మాయిని నా రూంలోనే ఉంచింది. ఒకే రూంలో ఉన్న 2 రోజుల వరకు ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదు. మిగతా విద్యార్థులు కూడా దూరం దూరం నుంచే ఆ అమ్మాయి రూపాన్ని, బెదురు చూపులను వర్ణించుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. అందులో నాకు కూడా భాగం లేకపోలేదులేండి. ఆ 2 రోజులు గదిలో దిగాలు పడి కూర్చున్నది. ఆమె కళ్ళ నుండి ఎవరికీ అర్థం కాని బాధ తొంగి చూస్తుండేది. చివరకు జాలి వేసి నేనే మాట్లాడించాను. బాగానే మాట్లాడింది. వారం రోజుల్లోనే అందరూ మమ్మల్ని గాఢ స్నేహితులంటూ ఎగతాళి చేయ ప్రారంభించారు. ఎప్పుడూ నన్ను వదలకుండా నాతోనే తిరిగేది. నేను ఇంకొకరితో మాట్లాడటం ఆమెకు ఇష్టముండేది కాదు. హాస్టల్లోని ప్రతి వారి వయసు, వారికి పెండ్లి అయినది లేనిది, అయితే భర్త ఏం చేస్తుంటాడో, ఎలా ఉంటాడో, ఇలాంటివే 1,00,000 ప్రశ్నలు వేస్తూ నా ప్రాణం తీస్తుండేది. ఆమె మాట్లాడే ప్రతి వాక్యంలోనూ అమాయకత ఉట్టిపడుతుండేది. కోపం వచ్చి విసుక్కుంటే ఏడ్చేది. మళ్ళీ జాలి వేసి నేనే పలకరించేదాన్ని. తనను అడగకుండానే తన వయసు 19 లావుగా ఉండటం వల్ల పెద్దదానిలా కనిపిస్తానని చెప్పేది. తనతో మాట్లాడిన ప్రతి వారికి లలిత చెప్పే మొదట వాక్యం అదే. హాస్టల్లో ఎవరి కోసం విజిటర్స్ వచ్చినా లలిత కళ్ళల్లో పడకుండా పోలేరు. ముఖ్యంగా ఆ వచ్చిన వారు మగవాళ్ళైతే ఆమె ఆ ప్రాంతాల్లోనే తారట్లాడుతూ ఉంటుంది. అప్పటి ఆమె చూపులు చూసిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ చెప్పడం చాలా కష్టం. ఇంటి యజమాని కొడుకు 2 చేతుల్లో లడ్డు తెచ్చుకుని బొక్కుతున్నాడనుకోండి, అప్పుడు ఆ ఇంట్లో అంట్లు తోమే ఏ మాలచ్చి కొడుకో అదే వయసులో ఉన్నవాడు చూసే చూపులే అవి. సరిగ్గా అలాగే కొంచెం కొంచెం తృప్తితో, కొంచెం కొంచెం ఏహ్య భావంతో కొంతసేపు అలా చూసి మళ్ళీ ఎదుటివారు ఏదో అవినీతి కార్యం చేస్తున్నట్టు లావాటి ఆ కింది పెదవిని ఇంకొంచెం కిందికి వ్యాపింపచేస్తూ ముఖం తిప్పుకుని వెళ్ళిపోయేది. మళ్ళీ ఎక్కువసేపు గదిలో ఉండలేకపోయేది. మధ్య మధ్య ఆ వచ్చిన వారు వెళ్ళారో లేదోనని తొంగి చూస్తుండేది. ఆమెతో స్నేహం 1 నెల రోజుల్లోనే నాకు మొహం ముత్తింది. వారానికి ఒకరు చొప్పున మా హాస్టల్లోని అందరితో స్నేహం చేసింది. కొత్త వాళ్ళు దొరకగానే పాత వాళ్ళతో మాట్లాడేది కాదు. వాళ్లలో ఎవరైనా ఎదురు పడితే శత్రువును చూసినట్టు బెదురు చూపులు చూస్తూ తప్పుకుపోయేది.
తన నీడను చూసి తనే భయపడుతున్నట్లు ప్రవర్తించేది. తనతో స్నేహం చేసిన ప్రతి వారికి మిగతా అంతా నీతి దూరులని, దొంగలని, అందువల్ల వాళ్ళ స్నేహం మానేశానని చెప్పింది. ఇంకా ఒకరి మీద ఇంకొకరికి ఎన్నో అబద్ధాలు చెప్పింది. చివరికి హాస్టల్లోని విద్యార్థులందరికీ లలిత అంటే అసహ్యము, కోపము కూడా కలుగుతున్నాయి. కానీ ఆమెను మా వార్డెన్ చాలా ప్రేమగా చూడటం వల్ల మేమెవరము ఆమెను ఏమనటానికి సాహసించలేకపోయాము. క్రమంగా హాస్టల్లో చిన్న చిన్న వస్తువులు కనిపించటం లేదు. నా రూమ్లో సబ్బు దగ్గర నుండి సేకాయి వరకు పోతున్నవి. దీనికంతా కారణం లలితేనని మాలో కొంతమందికి నమ్మకం కలిగింది. ఎలాగైనా లలితను దొంగగా రుజువు చేసి మా కక్షను తీర్చుకోవాలనుకున్నాము. అందులో ముఖ్య పాత్ర నాదనే చెప్పాలి. రాత్రుళ్ళు గదిలో పాటలు పాడుకుంటూ మధ్య మధ్య కొంచెం సేపు నవ్వుతూ కొంచెం సేపు ఏడుస్తూ ఉండేది. ఇదంతా చూస్తున్న కొద్దీ ఆ అమ్మాయికి పిచ్చేమోనని భయం కలిగేది. చిట్ట చివరకు ఆమెతో ఆ రూములో ఒంటరిగా పడుకోవాలంటేనే భయం కలిగేది. ఆమెను ఆ రూము నుండి ఎలాగైనా వెళ్ళగొట్టాలి. ఉపాయం ఆలోచించాను. ఒకరోజు ఆమె తన పెట్టెను తీస్తున్నప్పుడు వెనుక నుండి జాగ్రత్తగా పరిశీలించాను. అందులో వారం రోజుల నుండి కనిపించని నా పుస్తకాన్ని గుడ్యత్ చూశాను. ఇంకేం, నా పాచిక పారినట్లేనని సంతోషించాను. ఆ రాత్రి నేను ఇంకా 2 స్నేహితురాళ్ళు గదిలో ప్రవేశించాం. ముగ్గురిని ఒక్కసారిగా చూసి లలిత బెదిరిపోయింది. మేము ఆమెను పెట్టెను తెరిచి చూపించమన్నాము. మేమనుకున్నదొకటి, అక్కడ జరిగిందొకటి. సిగ్గుపడుతుందో లేక ఎదురు తిరిగి పోట్లాడుతుందో అనుకున్నాము. కానీ అదేమీ జరగలేదు. మా వాక్యం ముగియకముందే అయ్యో, అమ్మో అంటూ గావు కేక పెట్టింది. ఆ కేకలతో హాస్టల్ అంతా ప్రతిధ్వనించింది. హాస్టల్ పిల్లలంతా మా చుట్టూ చేరారు. మా వార్డెన్ కూడా పరిగెత్తుకొచ్చింది. లలిత జుట్టు పిక్కుంటూ తలను గోడకు కొట్టుకుంటూ పెడబొబ్బలు పెట్టి ఏడుస్తూ ఉంది. మేము ముగ్గురము అపరాధునుల్లాగా కొయ్యబారి నిల్చుండిపోయాము. మా వార్డెన్ మిగతా అందరినీ వెళ్ళి తమ పనులు చూసుకోమని ఆజ్ఞాపించింది. లలితతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మా ముగ్గురిని తన వెంట రమ్మని సైగ చేసి తన రూము వైపుగా వెళ్ళింది. రాబోయే ప్రమాదాన్ని ఊహించుకుంటూ వణుకుతున్న కాళ్లతో ఆమెను వెంబడించాము. వార్డెన్ అడగ్గా జరిగిన విషయం అంతా చెప్పాము. ఆమె తాపీగా కూర్చుని అంతా విన్నది. ఆమెకు మా మీద ఏమాత్రం కోపం ఉన్నట్టు కనిపించలేదు. మా గుండెలు కొంతవరకు కుదుటపడ్డాయి. కానీ ఆ ముఖంలోని విషాద ఛాయల్ని చూస్తున్న మాకు ఆశ్చర్యం కలిగింది. మెల్లగా ఆమె చెప్పడం ప్రారంభించింది. హాస్టల్లోని ప్రతివారు ఆమె వికృతమైన ప్రకృతిని అసహ్యించుకుంటున్నారని నాకు తెలుసు. మీరే కాదు, ఆమె బెదురుచూపుల చాటున దాగి ఉన్న చితికిపోయిన హృదయాన్ని చూడలేని ఏ ఒక్కరూ అపస్వరాలు తప్ప పలకని ఆమె ప్రకృతిని అసహ్యించుకోకుండా ఉండలేరు. ఆమె దొంగతనాలు చేస్తుందని నాకు తెలుసు. ఆమె దొంగచూపుల అడుగున ఘనీభవించి ఉన్న మోగ వేదనను అర్థం చేసుకోలేని ఏ ఒక్కరూ ఆమెను సానుభూతితో చూడలేరు. మీ అందరిలాగా ఆమెను నేను అసహించుకోలేకపోవటానికి కారణం, చిన్నప్పటి నుండి ఆమె ఎటువంటి నిర్దాక్షిణ్య విషపూరిత వాతావరణంలో పెరిగిందో తెలియటమే. ఇలా అసాధారణంగా ప్రవర్తించే ప్రతివారు ఎప్పుడూ ఏదో మానని గాయం వల్ల తీరని బాధ అనుభవిస్తుంటారు. వారి హృదయాలు ఏదో తీరని అసంతృప్తితో విలపిస్తూ ఉంటాయి. ఎప్పుడు దేన్నో పొందాలని ప్రయత్నిస్తూ పొందలేక జీవితంలో నిరాశ, పరాజయం తప్ప ఎరుగని వారి అసంతృప్తి హృదయాలు తృప్తిని రుచి చూడ తహతహలాడుతుంటాయి. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తమకు చెందిన దేన్నో తమకు కాకుండా చేస్తున్నట్లు బాధపడుతూ ఉంటారు. తమ బాధకు ప్రతిఫలంగా ఇతరులను బాధపెడుతూ తద్వారా దాన్ని తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు అలా చేస్తున్నామని వారికే తెలియకపోవచ్చు కూడా. ఊపిరి పీల్చకుండా ఉద్రేకంతో ఇంతవరకు చెప్పి చటుక్కున ఆగిపోయిన వార్డెన్ ముఖంలోకి చూశాము ఆదుర్దాగా. ఆమె బరువుగా దీర్ఘంగా ఊపిరి పీల్చి మళ్ళీ ప్రారంభించింది.
కుష్ఠురోగి పుండ్ల నుండి కారే చీము రక్తము జుగుప్సాకరమైనవే కానీ ఆ పుండ్లను బాగా కడిగి మందు వేసి కట్టుకడితే రోగ విముక్తి కలిగిందని చెప్పలేము. అలాగే ఇలాంటి వారు కొందరు తమ వికృతిని ప్రదర్శిస్తూ నలుగురి చేత ఛీ అనిపించుకుంటారు. ఇంకా కొంతమంది లోపలే కుమిలిపోతూ అవకాశం చిక్కినప్పుడు సమాజానికి చీడపురుగులాగా తయారవుతారు. దీనికంతా కారకులెవరని బహుశా మీరు అడుగుతారు. ఇలాంటి వారి జీవిత పతనానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తెలుసో తెలియకో బాధ్యులే. అలాంటి అదృష్టహీనుల్లో లలిత ఒక్కతే. నేను బీటీ పూర్తి చేసిన సంవత్సరమే కుంభకోణంలో ఒక ఆడపిల్లల హై స్కూల్లో ఉపాధ్యాయునిగా చేరాను. అప్పుడు మేము లలిత వాళ్ళ ఇంట్లోనే ఒక భాగంలో అద్దెకు ఉన్నాము. అప్పుడు లలిత వయసు 3 సంవత్సరాలు. ఆమెకు 12 సంవత్సరాల అన్న ఒకడు ఉన్నాడు. ఆ తల్లిదండ్రులకు ఈ ఇద్దరే సంతానం. వాళ్ళ నాన్న బట్టల వ్యాపారంలో చాలా డబ్బు సంపాదిస్తుండేవారు. తల్లి తండ్రి ఇద్దరూ చాలా మంచివారు. కొద్ది రోజుల్లోనే మేము వాళ్ళు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. లలిత ఎప్పుడూ నా దగ్గరే ఉంటూ ఉండేది. తల్లి తండ్రి లలితను చాలా ముద్దుగా పెంచేవారు. ఆ పిల్ల ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది. ఇంట్లో కూతురు అడగాలే కానీ కొండ మీద కోతినైనా సరే తెచ్చి ఇచ్చేవాడు ఆమె తండ్రి. ప్రొద్దస్తమానం వాకిట్లో కూర్చుని వచ్చేపోయే ప్రతి వస్తువు కొనిపిస్తూ ఉండేది. నిజం చెప్పాలంటే డబ్బంతా అలా వ్యర్థంగా ఖర్చు పెడుతూ ఉంటే నాకే కష్టమనిపించేది. పెద్దవాళ్ళ స్వభావం తెలిసిందేగా ఇలాంటి విషయాల్లో. ఒకరోజు మా అమ్మ అనేసింది వాళ్ళ ముందు, అబ్బరాన బిడ్డ పుడితే గడ్డపలుగుతో ముక్కు చెవులు కుట్టారట. ఎంత అలపం పోతున్నారమ్మా. పిల్ల అడిగితే మాత్రం అయిన దానికి కాని దానికి అట్టా డబ్బు పాడు చేసుకుంటారా అంటూ బొగ్గ నొక్కున్నది. దానికి ఆమె తల్లి తండ్రి బాధపడ్డారు. నేను మా అమ్మను కోప్పడ్డాను. పైగా దారిని పోయేదాన్ని నెత్తిన పెట్టుకుంటున్నందుకు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఎంత ముద్దుగా పెరిగిందో తెలియజేయటానికి. ఆ పిల్ల 5వ సంవత్సరం నుండే అన్ని కష్టాలు ప్రారంభమయ్యాయి. 5వ సంవత్సరంలోనే అమ్మ కరువైంది. 6 నెలలన్నా తిరగకుండానే ఆమె తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అంత ప్రేమగా చూసే ఆ తండ్రి అందరూ మగాళ్ళలాగానే మారిపోయాడు పడుచు భార్య రాగానే. ఆమె సవతి తల్లి పేరు కమల. చాలా అందంగానే ఉండేది. అన్ని విషయాల్లో చాలా మంచిదనే చెప్పాలి. కానీ ఆమె తల్లిదండ్రులు డబ్బుకు ఆశపడో లేక ఈ రోజుల్లోని యువక శిఖామణులకు కట్నాలు చెల్లించుకోలేకను బంగారం లాంటి పిల్లను ఈ 40 ఏళ్లవాడికి అంటకట్టారు. అలాంటి స్థితిలో ఉన్న వారి మనసు ఎంత అసంతృప్తితో బాధపడుతూ ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆమె అసంతృప్తి హృదయానికి ఎరగా దొరికింది 5 సంవత్సరాల పసిబిడ్డ లలిత. లలిత ఏదో ఒక విషయంలో రోజుకు ఒక్కసారైనా దెబ్బలు తినేది. తండ్రి చూస్తూ మభావంగా ఉండేవాడు. అంతకు ముందున్న అతనిలోని ఆ పితృ హృదయం ఏమైందా అని బాధపడేదాన్ని. ఇదంతా చూస్తున్న నేను. కానీ కన్న తండ్రి తటస్థంగా ఉన్నప్పుడు నేను మాత్రం ఎలా కల్పించుకోగలను? పరాయి దాన్ని. కంటిపాపలాగా ఎంతో జాగ్రత్తగా ముద్దుగా పెరిగిన లలిత జీవితం ఒక్కసారిగా తల్లక్రిందులైంది. ఈ మార్పును ఎదుర్కొనే శక్తి ఆ అమాయక పసి హృదయంలో ఇంకా రాలేదు. ఎప్పుడు దెబ్బలు తినని ఆమె వీపు ఇప్పుడు దెబ్బలతో కాయ కాస్తుంది. అతి సుకుమారంగా పెరిగిన ఆమె చిన్న హృదయం, లేత మొగ్గలాంటి కోమల హృదయం వికసించకుండానే సవతి తల్లి ఇనుపు చేతులతో నిర్దాక్షిణ్యంగా నలిగిపోయింది. ఆమెలోని ఆత్మ నిద్రపోయింది. చైతన్యం మొద్దుబారిపోయింది. రోజు రోజుకు లలిత దెబ్బలకు కూడా వెరవకుండా పోయింది. డబ్బు దొంగతనంగా తీసుకెళ్లి బెలూన్లు అవి కొనేది. తన కూతురు దొంగతనం చేసిందని విన్నప్పుడు ఆ తండ్రిలోని సంస్కారపూరిత హృదయం కోపంతో కంపించిపోయేది. ఆ రోజు తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఆ పిల్లను చితకొట్టేవారు. ఆ రాత్రంతా నిద్రలో కూడా ఏదో పలవరిస్తూ వెక్కిళ్ళు పెట్టే ఆ పిల్లను తలుచుకుంటే ఈ రోజుకు సైతం నా గుండె తరుక్కుపోతుంది. ఒక సుదినం చూసి ఆమెను స్కూలుకు పంపించారు. ఆ రోజు నాకు చాలా సంతోషం కలిగింది. ఈ మధ్య నాతో కూడా లలితను మాట్లాడనిచ్చేది కాదు ఆమె పినతల్లి కమల.
నా సానుభూతి ఆ అమ్మాయిని ఇంకా చెరుపుతుందని ఆమె భయం కాబోలు. కనీసం ఇక నుండైనా తన తోటి పిల్లలతో ఉపాధ్యాయుల ఆదరంతో రోజంతా గడుపుతుంది కదా అనుకున్నాను. కానీ మన దేశంలో పిల్లల మనస్తత్వాన్ని, వారి వాతావరణాన్ని అర్థం చేసుకుని వారి లోపాలను సానుభూతితో, ప్రేమతో, ఓర్పుతో తీర్చగల ఉపాధ్యాయులు లేకపోవటం నిజంగా మన దురదృష్టమనే చెప్పాలి. క్రమంగా స్కూల్లో లలిత ముద్దు, మొండి, దొంగ పిల్లల్లో ఒక పిల్లగా లెక్కలోకి వచ్చింది. మాస్టర్ గారి బెత్తం రోజుకు ఒక్కసారైనా ఆ మొండి పిల్ల వీపు మీద నాట్యం చేసేది. క్రమంగా ఆమెలోని మానవత్వం పశుత్వంగా, మోగ పశుత్వంగా మారుతోంది. పశువును కొడుతూ పొండి అది సహిస్తూ పోతుంది. తీరిగ్గా లలిత కూడా అలాగే తయారైంది. దెబ్బలతో ఆమె శరీరం ఎంత కొయ్యబారిపోయిందో, ప్రతివారి తిరస్కారాలతో కూడిన మాటలతో ఆమె హృదయం కూడా అంత ముద్దుబారిపోయింది. చిన్నపిల్ల దగ్గర నుండే ఆమె సవతి తల్లి ముదిముండా అని, ఎన్నేళ్ళు వస్తేనేమి నీకు వచ్చినాయి, ఆ పందికి వచ్చినాయి, నీత జాత, చీమ రక్తమా అని తిడుతూ ఉంటే నాకెంతో బాధగా ఉండేది. కానీ లలిత మాత్రం తనను కాదన్నట్లు తుడుచుకుపోయేది. ఇదంతా చూస్తూ వాళ్ళ అన్న ఎంతో బాధపడుతుండేవాడు. చాటున ఏడ్చి కళ్ళు తుడుచుకునేవాడు. కానీ అతను మాత్రం ఏం చేయగలడు? అతను పెద్దవాడు కావటం వలనో, లేక మగపిల్లవాడు కావటం వలనో, ఎందుచేతనో నేను సరిగ్గా చెప్పలేను. కానీ మొత్తం మీద కమల మాత్రం అతన్ని ప్రేమగానే చూసేది. బిఏలో ప్రెసిడెన్సీకి ఫస్ట్ వచ్చాడు. అందువల్ల అతన్ని గవర్నమెంటే అమెరికాకు పంపింది. అతను అమెరికా వెళ్ళే నాటికి లలితకు 11 సంవత్సరాలు. ఆ సంవత్సరంలోనే లలిత స్కూల్లో ఏదో దొంగతనం చేసిందని డిస్మిస్ చేశాడు హెడ్ మాస్టర్. ఆ రోజు నుండి ఆమె జీవితం ఇంట్లో ఇంకా దుర్భరమైంది. 4 గోడల మధ్య అడకత్తెరలోని ఒక్కలాగా గడిచిపోతుంది ఆమె జీవితం. సవతి తల్లి చూడకుండా మధ్య మధ్య నా దగ్గరకు వస్తుండేది. కర్మం చాలక చూసిందా ఆ రోజు లలితకు మూడిందే ఆమె చేతులు. లలిత జీవితంలో 16 హేమంతాలు దాటిపోయాయి కాళ్ళీడ్చుకుంటూ భారంగా. ఇక్కడి నుండి లలిత జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఎడారిలాగా ఎండిపోయిన ఆమె జీవిత వనంలోకి ఒకే ఒకసారి పాదం పెట్టాడు వసంతుడు. కానీ ఇప్పుడు ఆ పాదం తాలూకు చిహ్నం మాత్రమే ఉండిపోయింది. బహుశా పగచూరిపోయిన ఆమె హృదయం ఆ పాద చిహ్నాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ ఉండవచ్చు. ఎడారిలాగా నిరంతరం మండుతుండే నా హృదయంలో ఒక్క ఆశాపుష్పం వికసించదా? జీవితాంతం ఎండమావుల భ్రమలో పడి చివరికి అసంతృప్తితో అంతం కావాల్సిందేనా అంటూ. మా పెదనాన్న కొడుకు మద్రాసులో బిఏ చదువుతుండేవాడు. అతను సున్నిత హృదయము, ఉన్నతాదర్శాలు కలవాడు. ఆ సంవత్సరం వేసవి సెలవులు కుంభకోణంలో గడపాలని వచ్చాడు. నా ద్వారా లలిత విషయమంతా విన్నాడు. విన్నంతసేపు కన్నీరు కార్చాడు. లలిత సాధారణంగా మధ్యాహ్న సమయాల్లో మా ఇంటికి వస్తూ ఉండేది. అప్పుడు ఆమె తల్లిదండ్రులు నిద్రపోతుండేవారు. క్రమంగా రామారావు, లలిత మాట్లాడుకోవటం ప్రారంభించారు. రామారావుకు మొదట ఆమె మీద సానుభూతి, దయ మాత్రమే ఉండేవి. కొద్ది కాలంలోనే అవి ప్రేమగా పరిణమించాయి. రామారావు పరిచయంతో ఆమెలో నిద్రపోయిన చైతన్యం చిన్నగా ఒళ్ళు విరుచుకుంటూ మేల్కొంటుంది. రామారావు ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానని నాతో చెప్పినప్పుడు చాలా సంతోషించాను. కానీ జీవితంలో కోరిందల్లా జరిగిపోతుంటే ఒక విధంగా అది జీవితం కాదేమో. ఒకరోజు నిద్రలో ఏడుపులు అరుపులు విని ఉలిక్కిపడి లేచాను. లలిత తండ్రి ఆమెను తాడు తీసుకుని కొడుతున్నాడు. ఆమె పెద్దగా ఏడుస్తుంది. నంగనాచి చీర నడివీధిలోనట. ఎంత మెత్తగా ఉండి గుండెలు తీసిన పని చేస్తున్నావే. వాడిని చూసిన మొదటి రోజే అనుకున్నా వాడి దొంగచూపులు వాడును. అందుకే నెత్తి నోరు పెట్టుకు చెబుతూనే ఉన్నా వాళ్లను ఈ ఇల్లు ఖాళీ చేయించమని. ఇలా ఏమేమో అంటున్నది కమల. నాకు విషయం కొంత అర్థమైంది. రామారావు గదిలో దిగాలు పడి కూర్చున్నాడు. మధ్యాహ్నం అంతా నిద్రపోతున్నారు కదా అని లలిత మా ఇంటికి వచ్చిందట. ఆ రోజు నాకు ఎప్పుడూ లేని నిద్ర వచ్చి పడింది. వాడిద్దరూ కూర్చుని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారట. ఇది ఎలా పసిగట్టిందో కమల. ఇంకేముంది,
కొంప మునిగిపోయినంత అల్లరి చేసి వదిలింది. వ్యవహారం బెడిసికొట్టింది. ఏం చేయటానికి తోచలేదు. రెండవ రోజు ఉదయానికల్లా ఇల్లు ఖాళీ చేసి మా ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఆ సంవత్సరమే నాకు మద్రాసుకు బదిలీ కావటం వల్ల మళ్ళీ కుంభకోణం పోవాల్సిన అవసరం కలుగలేదు. అంతే. ఆ తర్వాత చాలా కాలం వరకు ఆమెను గురించి మాకేమీ తెలియదు. ఒక రకంగా నేను, రామారావు కూడా లలితను మరిచిపోయామనే చెప్పాలి. అంతవరకు గుక్క తిప్పుకోకుండా చెప్పి ఆగిన మా వార్డెన్ ముఖంలోకి ఆదుర్దాగా చూశాను. కొంచెం సేపు మౌనంగా ఉండి మళ్ళీ ప్రారంభించింది. ఆ తరువాత 4 సంవత్సరాలకు వాళ్ళ అన్నతో సహా ఈ హాస్టల్లోనే చూశాను. ఆమెను చూస్తూనే మొదటి కంటే ఘోరంగా వికృతిని పొందిన ఆమె ప్రకృతిని అర్థం చేసుకున్నాను. తరువాత వాళ్ళ అన్న ద్వారా తెలిసిన విషయం ఇది. ఆ వెంటనే, అంటే మేము ఇల్లు ఖాళీ చేసిన వెంటనే లలితకు పెళ్లి చేశారట. ఆమె సవతి తల్లి దూరపు బంధువకుడు 50వ పడిలో పడ్డవాడికి ఇచ్చారట. అప్పటికి అతను 2 భార్యలను మింగి కూర్చున్నాడట. 3 ముళ్ళు వేసి ఆమెను అత్తవారింటికి పంపి తల చిక్కుదీసినట్లు ఒక తృప్తితో కూడిన నిట్టూర్పు విడిచి ఉంటారా తల్లి తండ్రి. తరువాత 6 నెలలకు అమెరికా నుంచి వచ్చిన అన్న చెల్లెలి పెండ్లి విషయం విని ఏడ్చాడట. ఆ రోజు ఇంట్లో పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా లలిత అత్తవారింటికి బయలుదేరాడు. ఆ గ్రామం చేరుకునేటప్పటికీ బాగా ప్రొద్దుపోయింది. వాళ్ళని వీళ్ళని వాకప్ చేస్తూ ఇల్లు చేరుకున్నాడు. ఇంటి ముందు ఒక భీకర దృశ్యం ప్రత్యక్షమైంది. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు గుమికూడి ఉన్నారు. ఒక పురుషుడు ఒక స్త్రీని జుట్టు పట్టుకుని బరబరా బయటకు ఈడుస్తున్నాడు. స్త్రీ జాతి మీద జరిగే పురుషుల దౌర్జన్యాన్ని చూస్తున్న అతని రక్తం ఆవేశంతో ఉరకలు తీస్తుంది. జనాన్ని నెట్టుకుంటూ ముందుకు పోయాడు. ఆ ఎవరామె? తన చెల్లి. మరి ముసలివాడో తన బావమరిదా? ఒక్క ఊపులో పోయి ఆ పురుష సింహుని మెడ పట్టుకుని ముందుకు తోశాడు. అతడు పోయి దూరంగా బొక్కబోర్లా పడ్డాడు. అంతవరకు వాకిట్లో నిల్చుని కొడుకు ప్రతాపాన్ని తృప్తిగా చూస్తున్న అతని ముసలి తల్లి, ఇంకా మొదటి భార్య తాలూకు ఒక పిల్ల, రెండో భార్య తాలూకు 3 పిల్లలు గీపామంటూ ఏడుస్తున్నారు. చుట్టూ మూగిన జనం నాటకంలోని అంతర్నాటకాన్ని వింతగా చూస్తున్నారు. చెల్లెలు అన్నను గుర్తుపట్టింది. అన్నను అమాంతంగా కౌగిలించుకుని ఏడ్చింది పసిపిల్లలాగా. అక్కడ ఒక్క క్షణం కూడా నిల్చోకుండా చెల్లెలి చేయి పట్టుకుని స్టేషన్ వైపు బయలుదేరాడు. అతనితో మాట్లాడటానికి శక్తి లేదు, ఆలోచించటానికి అంతకుముందే లేదు. రక్తం నరం నరంలో ఘోషపెడుతూ ప్రవహిస్తుంది. తల్లిని, తండ్రిని ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు, గద్దలకు వేయాలనిపిస్తున్నది. ఇంటికి తీసుకొచ్చిన తరువాత అన్న చెల్లెలికి నీడలాగా ఉంటూ ఆమె ఎండిపోయిన గుండెను స్నేహస్థికం చేయాలని ప్రయత్నించాడు. అన్న ప్రేమ ఆ మొండుటెడారిలో ఆవిరైపోయిందే కానీ తేమను పుట్టించలేకపోయింది. చివరికి మద్రాస్ మెట్రిక్ చదివించడానికి తీసుకుని వచ్చాడు. నన్ను ఇక్కడ చూసి చాలా సంతోషించాడు. తన చెల్లెలి చితికిపోయిన జీవితానికి ఒక రూపాన్ని కల్పించమని నా చేతిలో పెట్టిపోయాడు. ఆ తరువాత విషయమంతా మీకు తెలిసిందేగా. నా కండ్ల వెంట నీరు కారుతుంది, గుండె పొరువెక్కింది. ఉండపట్టలేక అడిగాను, ఇక ఆమె జీవితం అలా పోవలసిందేనా? మార్పు తేవటానికి ఉపాయమే లేదా? ఒకసారి పగిలిన అద్దాన్ని మళ్ళీ సరిచేయలేము. ఆ ముక్కలన్నీ జాగ్రత్తగా చేర్చి ఆ అద్దానికి ఒక రూపాన్ని కల్పించిన దాంట్లో మొదటి కాంతి, నిర్మలత్వము రావు. బింబం మసుగ్గా ఉంటుంది. అలాగే ఆమె చితికిన హృదయానికి ఒక రూపాన్ని కల్పించవచ్చు. దానికి ప్రేమ, సానుభూతి అవసరం. ఆమె హృదయం ప్రేమించలేదు కానీ ప్రేమను స్వీకరించగలదు. ఇతరులను ఆదరించి గౌరవించలేదు కానీ ఆదర గౌరవాలను స్వీకరించగలదు. ఆమె దోషాలను ప్రేమతో, సానుభూతితో చూసేవారు కావాలి అంటూ మా వార్డెన్ నా వంక ప్రశ్నార్థకంగా చూసింది. గంట క్రితమే మా ప్రవర్తనను తలుచుకుని సిగ్గుపడ్డాము. ఆమె దగ్గర క్షమాపణలు చెప్పుకుని
బరువెక్కిన శరీరాలతో బయటపడ్డాము. ఆ రాత్రి నాకు ఆ రూములోకి వెళ్ళటానికే ధైర్యం చాలలా. ఆ రాత్రి నేను కూడా మా స్నేహితుల రూములోనే పడుకున్నాను. ఇక నుండి ఆమెతో మేమెలా ప్రవర్తించాలో మాట్లాడుకుంటూ 3 గంటలకు నిద్రపోయాము. రెండవ రోజు 8 గంటలైనా లలిత ముసుగు తీయలేదు. నేను దగ్గర కూర్చుని చిన్నగా ముసుగు తొలగించి లేవబోయాను. శరీరం మండిపోతుంది. వడ్ల గింజలు పేలాలయ్యేలా. కళ్ళు తెరిచి చూస్తుంది కానీ నన్ను కాదు, ఎవరినో ఎక్కడో ఏదో పలవరిస్తున్నది కూడా. కళ్ళు చింత నిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి. నాకు భయమేసి మా వార్డెన్ను పిలుచుకొని వచ్చాను. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళాము. వారం రోజులు లలిత హాస్పిటల్లో ఉన్న మన ప్రపంచంలోకి రాలేదు. నేను ఆ వారం రోజులు ఆమె బెడ్ ప్రక్కనే ఉన్నాను. ఒక్కసారి నన్ను గుర్తుపట్టగలిగితే ఎంత బాగుండును, నేను క్షమాపణ వేడుకుందును అని ఆలోచించేదాన్ని. కానీ ఈ వారం రోజుల్లో ఒక్క క్షణకాలం కూడా తన ప్రపంచాన్ని వదిలి ఈ ప్రపంచంలోకి రాలేదు. అవును, ఎందుకు రావాలి? ఈ ప్రపంచం తనకిచ్చిన ఆనందం ఏమిటి? తనకు ఇచ్చిందల్లా తిరస్కారం, అవమానం, దుఃఖం, అంతేగా. కళ్ళు తెరిచి నేరుగా చూస్తూ ఏదో పలవరిస్తూ ఉండేది అస్పష్టంగా. మధ్య మధ్య కొన్ని శబ్దాలు మాత్రం స్పష్టంగా వినిపించేవి. అమ్మా, నన్ను కూడా దొంగ, అందరూ అసహించు, ఇలాగే ఎన్నో శబ్దాలు వినిపించేవి. ఆ దృశ్యాన్ని చూస్తున్న మా అందరి హృదయాలు బాధతో మూలిగేవి. వాళ్ళ అన్న చెల్లెలి ముందుకు రాకుండా ఏడ్చేవాడు. తల్లి రాలేదు కానీ తండ్రి వచ్చాడు. ఎంత కాదన్నా కన్న కడుపేగా పాపం. చాలా ఏడ్చాడు. 7వ రోజు ఉదయం అగ్నిపర్వతంలోని జ్వాలలు ఆరిపోయాయి. లలిత దొంగ చూపులు, బెదురు చూపులు శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నాయి. ఇంకా వాటిని ఎవరూ అసహించుకోరు. అపస్వరాలు తప్ప పలకని ఆమె హృదయ తంత్రుల్లో నిశ్శబ్దత గూడు కట్టుకున్నది. ఇంకా ఆ అపస్వరం తాలూకు కఠోర శబ్దం ఎవరిని బాధ పెట్టదు. అపస్వరాలు, వాసిరెడ్డి సీతాదేవి గారి రచన విన్నారు కదా మిత్రులారా. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మళ్ళీ మరొక మంచి కథతో రేపే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.